శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్కారం. వార్తా కిరణం వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ఘనంగా పూరి జగన్నాథుని రథయాత్ర, భారీగా తరలి వచ్చిన భక్తులు. టూరిజం సలహాదారుడిగా ఉండండి, బాబా రామ్దేవ్ ను కోరిన సీఎం చంద్రబాబు. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెద్దాం కార్యక్రమాన్ని ప్రారంభించిన సజ్జల రామకృష్ణారెడ్డి. పర్యాటక రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, మంత్రి కంద్ర దుర్గేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజలందరూ హెల్తీ వెల్తీ హ్యాపీగా ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. విజయవాడలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఆగస్టు 15లోగా అన్ని సేవలను ఆన్లైన్ లో అందిస్తామని తెలిపారు. ఆధ్యాత్మికవేత్తగా ఉన్న బాబా రామ్దేవ్ సమాజానికి సేవ చేస్తున్నారని కొనియాడారు. పర్యాటక శాఖకు సలహాదారుడిగా ఉండాలని బాబా రామ్దేవ్ ను కోరారు. With proof of concept, he has done extremely well. Recently, we conducted yoga in Visakhapatnam. 30 days, I promoted yoga in a big way. Honorable Prime Minister, through United Nations, he included Yoga Day globally. 11th International Yoga Day we celebrated. Everybody expected it may not happen that grand scale. But I wanted to promote yoga as a part of everybody's life. 30 days I gave a calendar. Even my officers, some of my officers didn't believe. I planned 5 lakh people in single location, that is Visakhapatnam. But we got Guinness record, 3,01,000. Never it has happened. It has happened in Visakhapatnam. That is how we achieved. Now, PM also, so many times PMO, they told me it will happen or not. I told only one thing. Product is very great product, yoga. But only the problem, promotion is very weak, marketing is very weak. That's why it didn't take off. Then, because of product is very strong, marketing, Prime Minister was doing, so I educated people, so it has happened automatically. It is a historical event we conducted. Today, to take further forward, I wanted to seek Baba Ramdev Guruji's blessings. Andhra Pradesh will be future destination for wellness and happiness. My goal is wealthy, healthy, happy Andhra Pradesh.
That is the goal I have kept. I can create wealth through my economic policies. But Baba ఏడాది కాలంగా హామీల అమలులో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సింగనమల నియోజకవర్గం బుక్క రాయ సముద్రం మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంను ఆయన ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ QR కోడ్ తో కూడిన పోస్టర్ను పార్టీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఇందులో మేనిఫెస్టో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి అబద్ధపు హామీలు, నెరవేర్చని హామీలు ఏమున్నాయో వాటికి సంబంధించిన ఇది ఉంటుంది. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో, మళ్ళీ వెనక్కు పోతే ఆయన అబద్ధపు హామీలతో కూర్చిన ప్రమాణ పత్రం బాండు అది ఉంటుంది. తర్వాత మంచి సందర్భం, సింగనమల నియోజకవర్గం కార్యాలయ ప్రారంభం. దానికంటే ముఖ్యంగా ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు తానిచ్చిన అబద్ధపు హామీలు అందరూ మర్చిపోయి ఉంటారు అనుకుంటుంటే అలా మర్చిపోకుండా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు లేదా 1,20,00,000 కుటుంబాలకు గుర్తు చేసి, అలాగే ఎంత బాకీ పడ్డాడో లాస్ట్ ఇయర్ ఆయన గత సంవత్సరంగా అది కూడా వాళ్ళ లెక్కలు వేసుకోవడానికి కూడా ఒక ఫార్మాట్ దాంట్లో పట్టి పెట్టి ఒక క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఆల్రెడీ మన అధ్యక్షులు, మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, మీరు చూశారు కూడా. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు అది లాంచ్ చేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది. అదొక మంచి సందర్భం. సో ఈ సందర్భంగా ఇక్కడ మీరందరూ వచ్చారు. ఏం మాట్లాడాలంటే నిజంగా అర్థం కావడం లేదు. ఎందుకంటే గతంలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేశారో చిట్టా విప్పి చదవాలంటే రోజంతా సరిపోయేది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమేం చేయలేదు, అలాగే ఎలా మోసాలు చేశాడు, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, వ్యవస్థలన్నింటినీ ఎట్లా భ్రష్టు పట్టించాడు, ఇవి చెప్తూ పోవాలంటే బహుశా వారమైనా సరిపోయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తే 5 ఏళ్లలో ఒకేసారి 15 ఏళ్ళు వెనక్కు సంవత్సరంలోనే తీసుకెళ్ళగలిగిన ఘనత చంద్రబాబు నాయుడు సాధించినాడు. ఆ రకంగా రికార్డ్ అయింది. ఇది గిన్నీస్ బుక్లో ఎక్కించవచ్చు కావాలంటే. బహుశా ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగా అమలు చేయకుండా, ఒకటంటే ఒకటే ఎందుకంటున్నా అంటే పెన్షన్తో సహా ఆయన రాగానే పెన్షన్ ఇచ్చాడు. కానీ 5 లక్షల మందికి ఇప్పుడు ఎగనామం పెట్టాడు. అది 10 లక్షలు టార్గెట్ అంటున్నారు. ఇంకొక 5 లక్షల మందో కొత్తగా పెరగాల్సింది పోనిచ్చి ఉన్న వాటి కొత్త. పూరిలో జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. జగన్నాథుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పూరి మొత్తం జగన్నాథ స్మరణతో మారుమోగింది. రథాలపై బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పరమానందంతో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల నంది ఘోషు, తాళ ధ్వజ, దర్పదలన్ అని పిలిచే రథాలను సుమారు 3 కిలోమీటర్ల దూరం లాగుతారు. 9 రోజుల పాటు జరిగే రథయాత్ర ఉత్సవం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5 అంచెల భద్రత ఏర్పాట్లు చేసింది.
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిని 20% తీసుకెళ్లి సీఎం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను నెరవేరుస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో జిఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్ లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం పూర్తి నిరాధారణకు గురైందని విమర్శించారు. గత ప్రభుత్వ విషాద ఛాయలు మళ్లీ పునరావృతం కాకుండా చేస్తామని తెలిపారు. Our Chief Minister has been implementing this particular code for the past 3.5 decades. And now he is the guiding force to all of us to develop tourism as a world-class destination of Andhra Pradesh. And we are very much proud to announce that first of its kind, Sri Chandrababu Naidu ji has accorded tourism with industry status. That is the important aspect which has been implementing all these years and all this last year. And here I wish to tell you is that earlier tourism is just confined to only visiting the places. Now it is no longer tourism is visiting the places. Now it has become, it's a feeling of the essence of a destination as well as connecting the people and attracting the people and having lifetime memories. That is being taken up here in Andhra Pradesh right now. And I wish to tell you is that Andhra Pradesh now is ready to invite all the investors who have been participating in this development of tourism activities. As our Suman Bilaji has rightly said, this is the exact right point to participate and invest in tourism activities in Andhra Pradesh. ఎందుకు ఈ మాట స్పష్టంగా చెప్తున్నా ఉంటే మీ అందరికీ తెలుసు, కొంతకాలంగా ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పర్యాటక రంగాన్ని మనం చూసాం. ఇవాళ మళ్ళీ 4వ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి రోజు నుంచి టూరిజం డిపార్ట్మెంట్కి చెప్తున్నటువంటి మాట ఒకటే, ఇది ఆకాశమే హద్దు, అవకాశాలను వదలొద్దు అనేటువంటి మాట వారు చెప్తూ ఉన్నారు. దానికి మొట్టమొదటిది టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం మాత్రమే కాకుండా 2024-29కి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో కూడినటువంటి పాలసీని తీసుకురావటం. అందులో కూడా ముఖ్యంగా కేవలం ఇది మనకి టూరిజం అనే దాన్ని అభివృద్ధి చేయటం అనేటువంటి మాటలో 3-4 రకాలు సమ్మిళితమై ఉన్నాయి. మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి జరగటం ఒకటైతే, రెండోది ముఖ్యమైనది ఇవాళ యువతకి ఎవరికైతే ఉపాధి అవకాశాలు లేవో వారందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి పర్టికులర్ యాక్టివిటీ. అదేవిధంగా ఒక రాష్ట్రం యొక్క సమగ్ర స్వరూపం మారాలి అంటే 100% ఈ పర్యాటక రంగ అభివృద్ధి జరగాలి, తద్వారా అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి మాటతోటి వారు తీసుకొస్తున్నటువంటి మార్పులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ 2-fold యాక్టివిటీని టేకప్ చేస్తూ ఉంది. ఒక పక్కన సపోర్ట్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్, స్వదేశీ దర్శన్ కానివ్వండి, ప్రసాద్ స్కీమ్ కానివ్వండి, సాస్కీ స్కీమ్ కానివ్వండి. కట్టుకథలతో ప్రజలను మభ్యపెట్టడంలో ఆరితేరిన చంద్రబాబు తాజాగా సత్తెనపల్లిలో జరిగిన సింగయ్య మరణాన్ని కూడా రాజకీయం చేస్తూ వైఎస్ జగన్ పై కుట్రలకు పాల్పడుతున్నాడని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మరణంపై పోలీసులు 3 రోజుల్లోనే తమ మాటలను మార్చడం వెనుక చంద్రబాబు పన్నిన కుతంత్రం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మేనిఫెస్టోని రూపొందించి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడో, 18వ తారీఖు నాడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పల్నాటు పర్యటన, ఆ పర్యటన వైపు కూడా ఒక కట్టు కథలతోటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి తెరలేపాడు.
నిజంగా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనేక పర్యాయాలు పరిపాలించినటువంటి మీరు రాజకీయాల కోసం ఇంత దిగజారుడుతనాన్ని ప్రదర్శించటం అసలు ఇది ఏమాత్రం సమంజసమని అడుగుతున్నా. సింగయ్య అనేటటువంటి మా కార్యకర్త మృతిపై మీరు సృష్టిస్తున్నటువంటి, మీరు ప్రజల్లోకి తీసుకువెళుతున్నటువంటి ఒక అసత్యపు ప్రచారం, అబద్ధపు ప్రచారం, కనికట్టు మాయాజాలంతో కూడినటువంటి ఎల్లో మీడియా వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ వివరించాలనేటటువంటి ఈ నా ప్రయత్నానికి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టమైన ఆధారాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెడుతుంది. వీటన్నిటిని కూడా మీరు క్షుణ్ణంగా పరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది నిన్నే చూసాం, గుంటూరులో ఒక ప్రోగ్రాంకి వచ్చారు. గంజాయి మీద, యాంటీ డ్రగ్స్ మీద ఒక కార్యక్రమానికి వచ్చారు. ఈ రాష్ట్రానికి రాజధానిగా చెప్పుకోబడుతున్నటువంటి ప్రాంతానికి అతి దగ్గర ప్రాంతంలోకి ముఖ్యమంత్రి గారు వస్తే పోలీసులు తప్ప ఆ యొక్క కార్యక్రమాల్లో ప్రజలు ఎక్కడా కనపడనటువంటి పరిస్థితి. ఆ విజువల్స్ చూస్తే ఎక్కడరా జనాలని వెతుక్కోవాలి మనం, ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఆ వచ్చినటువంటి జనాలని. ఆ మీటింగ్ జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా చూస్తే అక్కడ కూడా 500 మంది కూడా లేరు. ఒక ముఖ్యమంత్రి ప్రసంగిస్తుంటే 500 మంది లేనటువంటి పరిస్థితి. దానిలో కూడా ఎలాంటి అబద్ధాలు మాట్లాడాడు మనం గమనించాం. సో ఆయనకి ఎట్లాగూ జనాదరణ లేదు, ప్రజలకు మంచి చేసింది లేదు, మేలు చేసింది లేదు, ఆయన చరిత్రలో ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఉపయోగపడ్డది లేదు. కాబట్టి తనంటే పట్టించుకునే నాదుడే లేడు. ప్రజల్లో పూర్తిగా వారిపై నమ్మకం సల్లగిల్లిపోయింది. ఇది ఒకవైపున కనపడతా ఉంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలకు వస్తుంటే వేల సంఖ్యలో ఆ కారు చుట్టూ జనాలు, ఎక్కడ పట్టినా ఇసుకేస్తే రాలన్నటువంటి జనాభాతోటి ఆ కారును కూడా మీరు ఒక్కసారి గమనించండి. కారు చుట్టూ ప్రజలు, రోప్ పార్టీలు లేవు, సెక్యూరిటీ అసలే లేదు, పోలీసు వారు కనపడరు, మళ్ళీ రిస్ట్రిక్షన్స్, జనాలు వస్తుంటే తట్టుకో. మావోయిస్టుల లేఖపై మంత్రి సీతక్క స్పందించారు. ఆ లేఖ నిజంగా మావోయిస్టు పార్టీ ఇచ్చిందా లేదా అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. లేఖలో లేని విషయాలపై కొన్ని రాజకీయ పార్టీ పత్రికలు, మీడియా సంస్థలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాయి. మహిళని చూడకుండా అసభ్య పదజాలంతో రాజకీయ కక్ష సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదివాసీలు, అట్టడుగు వర్గాలు, కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఎప్పుడూ నిలబడతాం అని మంత్రి తెలిపారు. కాపాడుకుందాం ఈరోజు. అందుకనే రొయ్యూరులో ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు అక్కడికి వచ్చారు. కాబట్టి ఇళ్ల స్థలాలది అది ఇస్తామని మేము చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది ఆ లేఖను ఇష్టానుసారంగా ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా ఒక పేపర్ వాళ్ళు అయితే సిగ్గు లేదా అది ఇది అని అన్నారని వార్నింగ్ ఇచ్చిరని. సరే, తప్పులు చేస్తే ఏదైనా ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు వార్నింగ్ ఇచ్చినా, ప్రజాప్రతినిధులు వార్నింగ్ ఇచ్చినా స్వీకరిస్తాం. ప్రజల కోసం మా పనితనాన్ని మెరుగుపరుచుకుంటాం. ఇంకా ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ముందుకు పోతాం తప్ప వెనుకడుగేసేది ఉండదు. ప్రజల కోసం ఎప్పుడూ కూడా నిలబడతాం. ఆదివాసుల కోసం నిలబడతాం, అట్టడుగు వర్గాల కోసం నిలబడతాం, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం సాధ్యమైన. నేను మనిషినే. గతంలో నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి అక్కడ కూడా అనేక సార్లు ఫారెస్ట్ సమస్యలు వచ్చినప్పుడు చేసినాం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 3 నెలల పిల్లను బయట పెట్టి తల్లులను జైలేసినటువంటి సంఘటన. చెట్లకు కట్టేసి కొట్టిర్రు. ఒకటి మొన్న ఇక్కడ బూర్గంపాడులో జరగగానే అదేంటిది వాస్తవ రిపోర్ట్ తెమ్మని చెప్పినాం. సురేఖ గారితో మాట్లాడినాం. సురేఖ మేడం కూడా రిపోర్ట్ తెప్పిస్తుంది. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమనంటాం. కాబట్టి ఎవరిని ఏ మూలాలలో మేము మా ప్రజలకు సంబంధించినటువంటి సేవ చేసే మూలాలను ఎప్పుడు మర్చిపోం. బతుకున్నంత కాలం ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల హక్కుల కోసం పనిచేస్తాం. ప్రజల ఇప్పుడు అధికారంలో కాబట్టి అభివృద్ధి కోసం పనిచేస్తాం తప్పకుండా. కాబట్టి కొంతమంది చాలా సంతోషపడుతూ ఒక ఆదివాసీ బిడ్డను టార్గెట్ చేసిరని కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఉత్సాహపడుతున్నారు. ఈడ లేనిది ఉన్నట్టుగా. అయ్యా నాయన, నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారు, మరి ఆడ ఎందుకు ఇయ్యలే? శంకరాజపల్లెలు ఎందుకు ఇయ్యలే? ఈడ జల కట్టెలతో చెట్లకు కట్టేసి ఎందుకు కొట్టిరు? ఇదే భద్రాద్రి కొత్తగూడెంలో అనేక మందిని ఇబ్బంది పెడితే అక్కడ
ఫారెస్ట్ ఆఫీసర్ మీద కూడా దాడి చేసిరు, ఆదిలాబాద్ లో జైల్లో పెట్టిరు, చెట్ల కట్టేసి కింద కొట్టిరు. ఇవాళ ఏదో ఒలుకోబోస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. మాట్లాడండి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే అటవీ హక్కుల చట్టం తెచ్చింది. ఆ చట్ట ప్రకారం ఖచ్చితంగా గిరిజనులకు మన ఆదివాసులకు న్యాయం జరగాలని అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు పోరాటం చేసిన అసెంబ్లీలో. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా ఈ రోజు ట్రైబల్ ఐటీడీఏలకు అదనంగా ఇల్లులు ఇచ్చారు, సోలార్ విద్యుత్తులు పెడుతున్నారు. డెవలప్మెంట్ కోసం కూడా ప్రతి ఊరుకు రోడ్లు కావాలని, ఆ భూములను కూడా ఎవరైతే సాగులో ఉన్నారో, నేను కూడా మళ్లీ చెప్తున్నా, దయచేసి అడవులు కొత్తది కొట్టడం మూలంగా అక్కడ ఇప్పుడు మేము వస్తుంటే దారి మీద ఎన్నో రకాల పండ్లు, ఫలాలు, కాయలు. ఇవాళ అలాంటి సహజ సంపదను కూడా మనం కాపాడుకుందాం, ఉన్న భూములను దున్నుకుందాం, ఉన్న భూములకు 2 పంటలకు నీళ్లు కావాలని కూడా మేము ఆ దిశగా అడుగులేస్తున్నాం. కాబట్టి ఈ లేఖను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాలాంటి వాళ్ళను కించపరచాలని, అవమానించాలని, నాకు ఆ పదవచ్చిన కానించి పాపం కొన్ని పార్టీల వాళ్ళైతే ఎప్పుడు దించాలా అని కుతూహలంతో ఉన్నారు. 100 కోట్ల దాకా పెట్టిరు అప్పుడు ఓడించాలని. 30 నేను 2 సార్లు గెలిచిన దానికంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చారు. అయినా కూడా మంత్రి ఎక్కడో కూర్చోలే, ఇదే అడవిలో ఇదే ఊర్లలో ఆదిలాబాద్ పోయినా అదే ప్రేమతోటి పోయినా, వరంగల్ ఉన్న అదే ప్రేమతోటి పోయినా, భద్రాచలం పోయినా, ఎటు పోయినా అదే ప్రేమతోటి పోతాం, పని చేస్తాం, ప్రజల పక్షాన్నే ఉంటాం తప్ప ఇంకోటి కాదు. పదవులు వచ్చినాయి, ఈ పదవులు ప్రజలకు సేవ చేయడం కోసం, మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం ఉపయోగించుకుంటాం తప్ప ఇంకొకటి కాదు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించి వాటిపై ఇంటింటికి హామీల సంతకాలతో బాండ్లు పంపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయకుండా చేసిన మోసంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా సీఎం చంద్రబాబు తీరును ఎండగడతామని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వివరించారు. తల్లికి వందనం కింద 15,000 ఇద్దరుంటే ఇద్దరికి, ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు చెప్పిన సంవత్సరం ఏడాదికి ఎంత సాయం అంటే 18,000 అని, అన్నదాత కింద 20,000 రూపాయలు ఏడాదికని, యువగలం కింద నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు 36,000 రూపాయలు అని చెప్పి ఇందులో వారు మెన్షన్ చేసి ఎవరి ఫోన్లకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మెసేజ్లు పంపించి మీకు సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 సంవత్సరాలకి ఎంత వస్తుంది, ఇది చంద్రబాబు నాయుడు గారు షూరిటీ, ఇది మీ అందరికీ గ్యారంటీ అని చెప్పినటువంటి మాటలు. దీనికి గ్యారంటీ కార్డు కూడా ఉందండోయ్. ఇగో ఈ గ్యారంటీ కార్డు మనం ఏ కుక్కర్ కొనుక్కుంటేనో, లేకపోతే ఫ్రిడ్జ్ కొనుక్కుంటేనో, లేకపోతే ఏసీ కొంటే ఎలాగైతే ఈ వారంటీ గ్యారంటీ కార్డులు ఇస్తారో, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ఆయనకు ఓటేసి అధికారం ఇస్తే ఇది గ్యారంటీ కార్డు. ఇవి కూడా ఇచ్చారు ప్రజలకి. ఉదాహరణకి దీని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంది. ఒక పెద్దలు ఎన్టీ రామారావు గారు, అచ్చెన్నాయుడు గారు, అప్పట్లో రాష్ట్ర అధ్యక్షుడు అనుకుంటా, బాబు లోకేష్ బాబు, పక్కన చంద్రబాబు. ఇందులో ఉదాహరణకి మౌనిక అని చెప్పి ఒక అమ్మాయి, రాజంపేట నియోజకవర్గం, ఈ అమ్మాయికి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు ఇది. ఇలా రాష్ట్రంలో ఎవరైతే నమ్మి నిజంగా మాకు వస్తాయని చెప్పి ఆశపడినటువంటి వారు, లేకపోతే వారికి ఓటేసినటువంటి వారు, వారిని నమ్మినటువంటి వారు, వారందరికీ ఇచ్చినటువంటి ఈ గ్యారంటీ కార్డు. ఇందులో కూడా 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు మహాశక్తి, యోగలం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకి రక్షణ చట్టం, పూర్ టు రిచ్. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగ తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.